ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో జర్నలిస్టుపై దాడిని తీవ్రంగా ఖండించారు టీడీపీ నేతలు. 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ అతి ఘోరంగా ఓడిపోతుందని తెలిసే వైసీపీ నాయకులు, కార్యకర్తలు మీడియాపై, టీడీపీ నేతలపై దాడులు చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. నగర టీడీపీ అధ్యక్షుడు మామిడాల మధు నిన్న రాప్తాడు సభలో సిద్ధం సభలో ఏబిఎన్ వీడియోగ్రాఫర్ని అతి ఘోరంగా కొట్టడం, ఫోటోగ్రాఫర్ని చాలా దుర్మార్గం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అటువంటి చర్యలు ఇక భవిష్యత్తులో జరగకుండా ఉండేదానికి ఉండే విధంగా మేము రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటాం. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి గురించి మీడియా మిత్రులు కూడా ఆయన సిద్ధం అంటే మేము సై అనే కాడికి ఈరోజు మీడియా మిత్రులు వచ్చారు. ఎందుకంటే వాళ్ళకు కూడా రక్షణ లేదు. ఈరోజు పోలీసులకు రక్షణ లేదు, అలాగే మీడియా మిత్రులకు రక్షణ లేదు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. కాబట్టి ఈ సూపర్ సిక్స్లో నెక్స్ట్ ఇంకో భాగం ఏంటంటే సూపర్ సిక్స్ అంటే జగన్మోహన్ రెడ్డి చేసే మోసాల వల్ల పుట్టినదే ఈ సూపర్ సిక్స్. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి కింద తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని బాబు గారు రేపు ప్రభుత్వం రాగానే ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున వాళ్ళందరికీ కూడా నలుగురున్నా కూడా 60,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒకరు కాదు, అందరూ మోసపోయిన వాళ్లే. ప్రతి ఒక్కరు కూడా ఒక్క ఛాన్స్ అనే నినాదంతో ప్రతి ఒక్కరు మోసపోయి ఈరోజు అందరూ బాధపడుతున్నారు. ఎందుకంటే మేము తిరుగుతున్న దాంట్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ సూపర్ సిక్స్ అనేది ప్రజల్లోకి పూర్తిగా వెళ్ళిపోయింది. అలాగే ఆడబిడ్డ నిధి అంటే గతంలో ఎస్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరికీ కూడా 45 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు కూడా నేను మీకు పెన్షన్ ఇస్తానని చెప్పి అందరినీ కూడా మోసం చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరికి కూడా ఎటువంటి పెన్షన్ ఇవ్వకుండా అందరినీ మభ్యపెట్టి అందరినీ కూడా నిరాశకు గురి చేసి ఈరోజు ప్రతి ఇంట్లో ఏ ఇంటికి పోయినా కూడా జగన్మోహన్ రెడ్డిని జగన్ మోసపు రెడ్డి అంటున్నారు తప్ప ఆయన ఎవరు కూడా సీఎంగా కూడా ఎవరు ఊహించుకోవట్లా. ఇప్పుడు దానికి ఆడబిడ్డ నిధి కింద బాబు గారు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ నుండి అలాగే 59 సంవత్సరాల వరకు 15 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు వాళ్ళకి ఏమీ రావు కాబట్టి వాళ్ళకి నెలకి 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. అలాగే నిరుద్యోగ భృతి నిజంగా కూడా ఎంతోమంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను గెలవగానే 20 లక్షల ఉద్యోగాలు కంప్లీట్ చేస్తానని చెప్పి ఏ ఒక్కరికి కూడా ఒక ఉద్యోగం ఇవ్వకుండా ఒక వాలంటీర్ల పేరుతో 5,000 రూపాయలతో సరిపెట్టి వాళ్ళు అటు ఇటు కాకుండా దానికి సాటిస్ఫై కాకుండా వాళ్ళు ఏదో వాళ్ళ దగ్గర గుడ్డు చాకరీ చేయించుకునేదే కాక వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టడం. ఈరోజు వాలంటీర్లు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మనవి చేస్తూ ఆ నిరుద్యోగ భృతి ఆయన 20 లక్షలు ఫిల్ చేయడమే కాకుండా డిఎస్సిలో వాళ్ళని ఎవరిని కూడా అపాయింట్ చేయకుండా ఏ ఇంటర్వ్యూస్ పెట్టకుండా ఏమీ చేయకుండా అందరినీ కూడా ఇబ్బంది పెట్టడం కాకుండా వాళ్ళందరినీ కూడా మోసం చేసిన దానికి వాళ్ళందరికీ కూడా ఈరోజు నిరుద్యోగ భృతి కింద రేపు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే వాళ్ళకి నెలకి 3,000 రూపాయలు బాబు గారు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సూపర్ సిక్స్లో భాగంగా దీపం పథకం గతంలో సిలిండర్ రేటు 850 రూపాయలుంటే ఈరోజు 1,150 రూపాయలకి వెళ్ళిపోయింది. నిజంగా కూడా విపరీతంగా గ్యాస్ సిలిండర్ రేట్లు పెంచిన దానివల్ల దాంట్లో పుట్టిందే ఈ సూపర్ సిక్స్లో భాగంగా దీపం పథకం. ఈ దీపం పథకంలో బాబు గారు ఒక మేనిఫెస్టో ఏంటంటే ఉచితంగా మహిళలకి గ్యాస్ సిలిండర్లు అంటే ఫస్ట్ 3 ఇస్తా అన్నారు, అవసరమైతే 4 ఇస్తా అన్నారు.
మూడైతే నాకు తెలిసినంత వరకు నేను ఏ ఏరియా నగరంలో ఎక్కడ తిరిగి ఎవరిని అడిగినా కూడా మాకు మూడు సిలిండర్లు సరిపోతాయనా అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి 3 కాకపోతే బాబు గారు 4 కూడా ఇస్తానని చెప్పారు. కాబట్టి ఉచితంగా మహిళలకి గ్యాస్ సిలిండర్లు బాబు గారి పీరియడ్లో వస్తున్నాయి. రేపు బాబు గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు, ఖచ్చితంగా సిలిండర్లు వాళ్ళకి ఉచితంగా వస్తున్నాయి. నమస్కారం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న ముసి నవ్వులతో, ముఖమేమో ముసి నవ్వులతో, మనసులో ఏమో రాక్షసపు ఒక ఆలోచనలు, ఒక హంతకుడు కూడా ఆలోచించినటువంటి ఆలోచన విధానంతో ముఖమేమో నవ్వుతూ మనసులో ఏమో కుట్రలు, ఆ యొక్క ఆలోచన విధానంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం సిద్ధం 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 అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు దేనికి సిద్ధం? మీరు రాష్ట్ర ప్రయోజనాలను, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి సంక్షేమంలో మీ కేసుల కోసం కేంద్రానికి కాళ్ళ దగ్గర పొల్లు తిండాలు పెట్టడానికి సిద్ధమా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల ఇళ్లను కూల్చటం, వాళ్ళ ఆర్థిక వనరులను దెబ్బతీయటం, ప్రశ్నించినటువంటి కార్యకర్తలను కొట్టడానికి సిద్ధమా? మీడియా ప్రతినిధులను, మీ యొక్క కార్యక్రమాలను ఫోటోలు తీసినటువంటి మీడియా ప్రతినిధులకు కొట్టేందుకు సిద్ధమా? అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు తరలించేందుకు సిద్ధమా? 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాగేసే సంక్షేమ పథకాలు ఇచ్చేందుకు సిద్ధమా? అలాగే మరొక్కసారి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమా? వీటన్నిటిని సిద్ధపడ్డారు. కాబట్టే మొన్నటి రోజున ఒక మీడియా సంస్థ ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, దాడులను, అలాగే ఈ యొక్క ప్రజలను చేస్తున్నటువంటి మోసాన్ని ఎత్తి చూపించినందుకు ఏదైతే ఐపీఎస్ సంఘం, అసోసియేషన్ సంఘం సెక్రటరీ సంతకాన్ని ఫోర్జరీ చేస్తే, ఆ యొక్క మన విజయవాడ సిపి ద్వారా సంతకాన్ని ఫోర్జరీ చేస్తే, ఆ యొక్క ఐపీఎస్ సంఘ సెక్రటరీ ఈ యొక్క సంతకం చేయటం దారుణం. అంటే సంఘానికి సంబంధించిన, ఐపీఎస్ సంఘానికి సంబంధించినటువంటి సెక్రటరీని కూడా బెదిరించేటువంటి దారుణానికి దిగినటువంటి వైసీపీ ప్రభుత్వం, ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం దీనికి సిద్ధం. అలాగే నిన్న రాప్తాడు నియోజకవర్గంలో జరిగినటువంటి సిద్ధం కార్యక్రమంలో ఒక మీడియా ప్రతినిధి ఫోటో తీసుకొని పోతే వైసీపీ రౌడీ మూకలు విచక్షణారహితంగా దాడి చేసి ఆఖరకు ఆ యొక్క విలేకరి ప్రాణం తీసేంత దూరం చేశారంటే వాళ్ళ బిడ్డలు, ఆయనకు ఉండేటువంటి బిడ్డలు, వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబం ఏమవ్వాలి? వీటికి సిద్ధమా అని అడుగుతున్నాం. కాబట్టి ఈ వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం తరివేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మేము ఈరోజు చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కొరకు తెలుగుదేశం పార్టీ సంసిద్ధం. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీల అభివృద్ధి సంక్షేమం కొరకు తెలుగుదేశం పార్టీ సంసిద్ధం. అలాగే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చేసేందుకు తెలుగుదేశం పార్టీ సంసిద్ధం. అలాగే పోలవరం పునర్నిర్మాణం కొరకు తెలుగుదేశం పార్టీ సంసిద్ధం. రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కొరకు తెలుగుదేశం పార్టీ సంసిద్ధం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైతే ఈ ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డారో వాళ్లకు న్యాయం చేసేందుకు తెలుగుదేశం పార్టీ సంసిద్ధం. అలాగే తెలుగుదేశం ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని తెచ్చేందుకు తెలుగుదేశం పార్టీ సంసిద్ధం. ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు తెలుగుదేశం పార్టీ నిర్మించేందుకు సంసిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియపరుస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, అలాగే రాష్ట్ర ప్రజలు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టేందుకు సంసిద్ధంగా ఉన్నారని చెప్పి మేము తెలియపరుస్తున్నాం. మరీ ఘోరాది ఘోరంగా కొంతమంది ఏదైతే నిన్న జరిగినటువంటి మీడియా ప్రతినిధిపై జరిగినటువంటి దాడిలో ఈ నిఘా వ్యవస్థలు ఏమైపోయినాయి అడుగుతున్నా. అక్కడ వేలాది మంది పోలీసులు నిఘా ఉన్నారు.
అలాగే సెక్యూరిటీస్ ఉన్నారు. ఇంతమంది విచక్షణ రహితంగా ఒక ప్రతినిధిపై, మీడియా ప్రతినిధిపై దాడి చేస్తుంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది? ఈ యొక్క వైసీపీ అల్లరి మూకలు ఎవరిని కూడా చూడటంలే, ప్రజల్ని చూడటంలే, పారిశ్రామికవేత్తల్ని చూడటంలే, మంచి మాట్లాడేవాడిని చూడటంలే, మీ ప్రజల కోసం మాట్లాడేటువంటి ప్రతిపక్షాలను చూడటంలే. కేవలం జగన్మోహన్ రెడ్డిని మాట్లాడితే దాడి చేయటం, చంపేయటం, ఘోరాతి ఘోరంగా విచక్షణ రహితంగా ఘోరాతిఘోరమైన కారణాలు చేయడం తప్పితే మరొకటి లేదు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో. కాబట్టి అంతిమంగా నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ, ప్రజలు, కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సంసిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం.